అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి 3వ వసంత పంచమి అనేది ఉంది కదండి. దీన్నే మాఘశుద్ధ పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటాము. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు అండి. సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం అండి. అయితే మనకి పంచమి తిథి వచ్చి ఫిబ్రవరి 2వ తేదీ అనగా రేపే అండి. మధ్యాహ్నం 12:27 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 3 అనగా సోమవారము ఉదయం 10:13 వరకు అయితే మనకి పంచమి తిథి అయితే ఉందండి. ఉదయం తిథి ప్రకారం మనం ఫిబ్రవరి 3 అనగా సోమవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలి. ఈ రోజున పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని ఈ రోజున చాలామంది అక్షరాభ్యాసం అయితే నిర్వహిస్తారండి. అయితే ఈ అక్షరాభ్యాసం అనేది ఒకవేళ మీరు 2వ తారీఖైనా అనగా రేపైనా చేసుకోవచ్చండి, లేదా 3వ తేదీ సోమవారం అయినా మనం 10:13 లోపైన మనం అక్షరాభ్యాసం అనేది చేయొచ్చండి. ఈరోజు మనకి అది దుర్ముహూర్తము ఏమీ పట్టింపు అయితే ఉండదండి. రాహుకాలం దుర్ముహూర్తము పట్టింపు అయితే ఉండదు. ఈ వసంత పంచమి రోజున ఏ సమయంలో అయినా మనం అక్షరాభ్యాసం అనేది నిర్వహించుకోవచ్చు. అందుకే ఈరోజు అందరూ సరస్వతీదేవి పూజ చేసుకుంటే ఆమె దీవెనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇంకా ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. వసంత పంచమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పీటపైన సరస్వతీదేవి ప్రతిమను కానీ లేదా చిత్రపటం కానీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర సరస్వతీదేవి పటము లేకపోతే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అయినా పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మని చక్కగా అలంకరణ చేసుకొని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. ఈరోజు ఆ అమ్మవారికి, ఆ తల్లికి తెల్లని పుష్పాలతో, తెల్లని కమలాలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా ఆదిదేవుడైన గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఈ రోజున తప్పకుండా అమ్మవారికి మినప్పిండి దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ మినప్పిండి దీపం ఎలా వెలిగించుకోవాలంటే మనం బియ్యపిండి దీపం అయితే ఎలా చేసుకుంటున్నామో అలాగే మినప్పిండితో దీపం అయితే చేసుకోవాలండి. అవి నల్ల మినపప్పు, పొట్టుపప్పు ఉంటాయి, పొట్టు లేని పప్పు ఉంటుంది. కానీ పొట్టు లేని పప్పు అయితే తీసుకోవాలండి. తీసుకొని మనం ముందుగా 3 గంటలు నానబెట్టుకొని వాటిని మిక్సీ వేసి పిండిని అలాగైనా దీపం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉన్న, మినప్పిండి పౌడర్ ఉన్న, ఆ పౌడర్తో అయినా మనం దీపం అనేది చేసుకొని మన దీపం అయితే వెలిగించుకోవచ్చండి. మనం బియ్యపిండి దీపం, వెంకటేశ్వర స్వామికి బియ్యపిండి దీపం ఎలాగైతే చేస్తామో అలా బియ్యపిండి మినప్పిండి దీపం అనేది చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి అనేది వేసుకొని పువ్వొత్తు ఉంటుంది కదండి, కొమ్మొత్తులు, అది ఒకటి పెట్టుకొని మనం ఈ ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపం అనేది వెలిగించుకున్న తర్వాత అమ్మవారి తల్లి దగ్గర కొత్త పుస్తకాలు కానీ, కొత్త పెన్నులు ఇవన్నీ ఉంటే మనం ఆ పూజలు అయితే పెట్టుకోవాలి. ఈ రోజున ఆ తల్లికి తెల్లని పూలతో ఏ ఉన్నా మనం అమ్మవారికి మనం పూజించుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరన్నం, తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇలా తెల్లని రంగులో ఉండే ప్రసాదాలు అయితే ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రాలు ఉన్నాయి కదండి, వాటిలో ఏదైనా సరే మీకు వచ్చింది మీరు అమ్మవారికి పారాయణం చేసుకొని పఠించుకొని ఆ తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా రథసప్తమి పూజని మనం ఇంట్లోనే మన పిల్లల చేతనే చేయించుకోవచ్చండి. వాళ్ళు విద్యలో మంచిగా రాణిస్తారు, మంచిగా విద్యావంతులు అవుతారండి. ఈ విధంగా మనం వసంత పంచమి రోజున మనం ఇంట్లోనే ఆ సరస్వతీదేవికి మనం ఇంట్లోనే పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.